ఎక్కడ చూసినా చాట్ జీపీటీ అనే న్యూస్ వినిపిస్తుంది. అసలు ఈ చాట్ జీపీటీ ఏంటి, దీని వల్ల నిజంగానే మనలాంటి వాళ్ళ జాబ్స్ పోతాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఈ చాట్ జీపీటీని OpenAI వాళ్ళు డిజైన్ చేశారు. దీని ఫుల్ ఫామ్ చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్. దీన్ని 30 నవంబర్ 2022 రోజు లాంచ్ చేశారు. అండ్ లాంచ్ అయిన 5 days లోనే 10 lakhs మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అంటే అర్థం చేసుకోండి ఈ టూల్ ఎంత పవర్ఫుల్ అనేది. నిజానికి చాట్ జీపీటీ అనేది ఒక చాట్ బోర్డ్. మీరు ఏది అడిగితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీకు చూపిస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది అని. ఇది మెషిన్ లెర్నింగ్ ని యూజ్ చేసుకుని 10 to 15 years డేటా మొత్తం చాట్ జీపీటీకి నేర్పించారు. సో మనం ఏదైనా అడిగితే అది సెర్చ్ చేసి అర్థం చేసుకుని వర్డ్ బై వర్డ్ మనకి ఆన్సర్ ఇస్తుంది. చాట్ జీపీటీ CEO చెప్తున్న ప్రకారం మనం చేసే ఒక్క సెర్చ్ కి అది బ్యాక్గ్రౌండ్ లో హండ్రెడ్స్ ఆఫ్ సెర్చెస్ చేసి మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సరే ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్లే ముందు అసలు ఈ చాట్ బోర్డ్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. యాక్చువల్లీ చాట్ బోర్డ్స్ ఒక లాంగ్వేజ్ మోడల్స్. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ అర్థం చేసుకుని మళ్ళీ అదే లాంగ్వేజ్ లో ఆన్సర్ ఇస్తుంది. ఈ చాట్ బోర్డ్స్ ని వెబ్ లో అవైలబుల్ గా ఉన్న ఓపెన్ డేటా నుంచి ట్రైనింగ్ ఇస్తారు. థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పారామీటర్స్ మీద ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ చాట్ బోర్డ్స్ మన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీని చూస్తే 175 బిలియన్ పారామీటర్స్ మీద ట్రైన్ చేశారు. ఈ చాట్ బోర్డ్స్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది సింపుల్ గా చెప్పాలంటే మన బాడీలో న్యూరల్ నెట్వర్క్ లాగా వర్క్ చేస్తుంది. కానీ చాట్ బోర్డ్స్ ఏమి కొత్త ఇన్వెన్షన్ కాదు. అదే చాట్ బోర్డ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈవెన్ వాట్సాప్ లో వేరే కంపెనీస్ చాట్ బోర్డ్స్ లో కూడా మాట్లాడుతూ ఉంటాము. మెట్రో టికెట్స్ కూడా బుక్ చేస్తాము. మరి చాట్ జీపీటీ వాళ్ళ చాట్ బోర్డ్ ఎందుకు ఇంత పాపులర్ అయింది? ప్రపంచం మొత్తం దీని వెనుక ఎందుకు పరిగెడుతున్నారు? ChatGPT has taken the world by storm. ChatGPT is becoming more human. దీనికి ఆన్సరే జనరేటివ్ క్యాపబిలిటీ. దీని మీనింగ్ ఏంటంటే ట్రెండింగ్ డేటాని తెలుసుకుంటూ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ తో AI ని యూజ్ చేసుకుని ఒరిజినల్ కంటెంట్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఇంకా ఈ AI వల్ల చాలా క్రియేటివ్ వర్క్స్ లైక్ స్టోరీస్, పోయమ్స్, వీడియో స్క్రిప్ట్స్ రాస్తుంది. ఇదే కాదు ప్రోగ్రామింగ్ కోడ్స్ కూడా జనరేట్ చేస్తుంది. అదే నార్మల్ చాట్ బోట్ అయితే 2 to 3 క్వశ్చన్స్ వరకే ఆన్సర్ ఇస్తుంది. దానికి మించి అది చెప్పలేదు. కానీ ఈ చాట్ బోట్ ఒరిజినల్ కంటెంట్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి ఒక ఫ్యాసెట్ ఉంటుంది, అదే ప్రీ ట్రైనింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో లాంగ్వేజ్ మోడల్స్ కి మాస్ లెవెల్ లో వర్డ్స్ ని, ఫేజెస్ ని ఫీడ్ చేస్తారు. ఒక వర్డ్ ని డిటెక్ట్ చేసి వేరే సీక్వెన్స్ లో నెక్స్ట్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ని ఈ సిస్టమ్ ప్రెడిక్ట్ చేస్తుంది. ఇక్కడతో లాంగ్వేజ్ మోడల్స్ అయిపోయింది. కానీ AI తో ఇంతేనా? కాదు, AI తో ఇంకా చాలా పని ఉంది బ్రో. చాలా మంది అయితే AI తో ఆర్ట్ పీసెస్ కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ దీనికోసమే OpenAI కంపెనీ వాళ్ళది ఇంకో టూల్ కూడా ఉంది. దాని పేరే DALL-E. ఇలాంటి సిమిలర్ టూల్ ఇంకోటి కూడా ఉంది, అదే మిడ్ జర్నీ. అండ్ ఇలాంటి ఆర్ట్స్ డెవలప్ చేయడానికి థౌజండ్స్ ఆఫ్ టూల్స్ వచ్చేసాయి. లైక్ జాస్పర్ AI, స్టార్ AI, డ్రీమ్ బై వాంబో, నైట్ కేఫ్ AI, సింథసిస్ AI, ఇలా సో ఆన్. ఇంకా AI వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం తెలుసుకోవాల్సిన ఒక ఫ్యాక్ట్ ఏంటంటే AI is taking over the world. Mark my words, AI is far more dangerous than nukes. నేను ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చదివా. అదేంటంటే AI ఫీల్డ్ లో 3 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ డినయర్, సెకండ్ డెవలపర్, థర్డ్ డిప్లాయర్. ఫస్ట్ డినయర్ అనే వాళ్ళు AI ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈవెన్చువల్లీ AI వాళ్ళని ఇర్రిలెవెంట్ చేసేస్తుంది. సెకండ్ డెవలపర్స్ అనే వాళ్ళు కొత్త AIs ని డిజైన్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తారు. థర్డ్ డిప్లాయర్స్ అనే వాళ్ళు AI ని ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకుని వాళ్ళ వర్క్ ని, వాళ్ళ లైఫ్ ని చాలా ఈజీగా చేసుకుంటారు. సో మీరు కూడా డినయర్ అవ్వకండి, డెవలపర్ అవ్వడానికి ట్రై చేయండి. కానీ ఇది అందరికీ పాసిబుల్ అవ్వదు. కానీ డిప్లాయర్ మాత్రం ఖచ్చితంగా అవ్వగలరు. ఎందుకంటే చూడండి, మెల్లమెల్లగా బేసిక్ వర్క్స్ ని AI ఆటోమేట్ చేసేస్తుంది. లైక్ బేసిక్ కాపీ రైటింగ్, బేసిక్ కోడింగ్, బేసిక్ ఆర్ట్ క్రియేషన్. సో ఇలాంటి వాటి కోసం AI ని యూజ్ చేయడం నేర్చుకోండి అండ్ లైఫ్ ని ఈజీ చేసుకోండి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరున్న ఫీల్డ్ లో స్పెషలిస్ట్ కేటగిరీలోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే AI వల్ల బేసిక్ వర్క్ అంతా ఈజీగా అయిపోతుంది. సో మీ ఫీల్డ్ లో మీరు స్పెషలిస్ట్ అయిపోతే AI వల్ల మిమ్మల్ని రీప్లేస్ చేయడం ఇంపాసిబుల్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలానే మన తేజ రీడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.